నియంతలకు వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు ఎప్పుడు ఉండేవే. అందుకే వారు నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. తమ నీడను కూడా నమ్మరు. అయితే ఇప్పుడు నియంతలు లేరు. కానీ నియంతృత్వ పాలకులు ఉన్నారు. సుదీర్ఘకాలంగా రష్యాను పాలిస్తున్న వ్లాడిమిర్ పుతిన్ ఈ కోవకు చెందుతారు. 25 ఏళ్లకు పైగా సువిశాల రష్యాను ఏలుతున్న పుతిన్ తనను గద్దెదించేందుకు జరిగే కుట్రలు, కుట్రదారులను, ఉద్యమాలు, ఉద్యమకారులను కర్కశంగా అణచివేస్తూ వచ్చారు. తాజాగా రష్యాలో సైనిక తిరుగుబాటుకు కుట్రలు జరుగుతున్నట్టు యూరోపియన్ ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం 2 ప్రధాన అంశాలు వార్తల్లో ఉన్నాయి. అంతర్జాతీయ నివేదికల ప్రకారం మార్చి నెల నుంచి పుతిన్ తన భద్రతా విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. రష్యాలోని రాజకీయ ఉన్నత వర్గాల ద్వారా డ్రోన్లను ఉపయోగించి హత్యాయత్నం లేదా తిరుగుబాటు జరిగే అవకాశం ఉందని ఆయన భయపడుతున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ఈ భయంతోనే గత కొన్ని వారాలుగా మాస్కోలోని తన అధికారిక నివాసాల్లో కాకుండా అత్యాధునిక రక్షణ ఉన్న భూగర్భ బంకర్లలో గడుపుతున్నట్లు తెలుస్తోంది. క్రెమ్లిన్ అఫీషియల్స్ పుతిన్ సెక్యూరిటీ పర్సనల్స్ పై ఇంటెలిజెన్స్ సంస్థలు నిఘా పెంచాయి. పుతిన్ వ్యక్తిగత సిబ్బందిలో భాగమైన వంట మనుషులు, బాడీగార్డులు, ఫోటోగ్రాఫర్ల ఇళ్లలో నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. వీరు ప్రభుత్వ రవాణా సౌకర్యాలను వాడకూడదని ఆంక్షలు విధించారు. ముఖ్యంగా మొబైల్ ఇంటర్నెట్ వాడకంపై ఆంక్షలు విధించారు. విజిటర్స్ కు 2 అంచెల చెకింగ్స్ తనిఖీలు చేస్తున్నారు. మాజీ రక్షణ మంత్రి సెర్గీ షోయిగు సన్నిహితుడైన రుస్లాన్ ను అవినీతి ఆరోపణలపై అరెస్టు చేశారు. ఈ అరెస్టు షోయిగు బలహీనపడటానికి ఒక సంకేతంగా నివేదిక పేర్కొంది. మరోవైపు ఈ పరిణామాన్ని సైనిక నాయకత్వంలో అంతర్గత అసంతృప్తికి సంకేతంగా భావిస్తున్నారు. షోయిగుకు ఇప్పటికీ సైన్యంలో గట్టి పట్టు ఉండటంతో ఆయన ద్వారా తన అధికారం దెబ్బతింటుందని పుతిన్ ఆందోళన చెందుతున్నట్లు CNN ఇతర వార్తా సంస్థలు వెల్లడించాయి. రష్యాలోని ఉన్నత వర్గాల మధ్య ఉన్న అనధికారిక రక్షణ ఒప్పందాలను ఈ అరెస్టు ఉల్లంఘించిందని, తద్వారా షోయిగు కూడా తదుపరి విచారణను లేదా అరెస్టును ఎదుర్కోవాల్సి రావచ్చునని ఇంటెలిజెన్స్ నివేదిక విశ్లేషించింది. అయితే పుతిన్ కు ఇలాంటివి కొత్తేమీ కాదు. 2023లో జరిగిన వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు పుతిన్ పాలనలో ఎదురైన అత్యంత తీవ్రమైన సైనిక తిరుగుబాటు. ప్రిగోజిన్ నేతృత్వంలోని కిరాయి సైన్యం రష్యా సైనిక నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది. బెలారస్ మధ్యవర్తిత్వంతో ఈ తిరుగుబాటు 24 గంటల్లోనే ముగిసినప్పటికీ పుతిన్ పట్టు సడలిందనే చర్చకు ఇది దారితీసింది. ప్రస్తుతానికి పుతిన్ అధికారం సుస్థిరంగానే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగుతుండటంతో రష్యా రాజకీయ, సైనిక వర్గాల్లో అంతర్గత ఉద్రిక్తతలు పెరుగుతున్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి.